ఆఫీస్లో పనిచేస్తుండగా మా ఆవిడ నుండి ఫోన్ వచ్చింది. హలో అన్నానో లేదో మా ఆవిడ ఏమండి ఏమండి అని కంగారుగా అంటూ త్వరగా ఇంటికి వచ్చేయండి, మన పక్కింటి సుబ్బారావు గారు హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు. వాళ్ళ ఇంట్లో శాంత, సుబ్బారావు భార్య ఒక్కతే ఏడుస్తూ కూర్చుంది. సమయానికి వాళ్ళ అత్తగారు కూడా లేరు, బయటకు వెళ్లారంట. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, త్వరగా రండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది. అది వినగానే ఒక్క నిమిషం నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఎందుకంటే మేము పక్క ఇళ్లలో ఉంటున్నామనే కాని సొంత బంధువుల్లాగా ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు మా ఇంటికి రావటం, మేము వాళ్ళ ఇంటికి వెళ్లడం, అందరం కలిసి ఫ్యామిలీలతో సరదాగా పిక్నిక్లకు వెళుతూ ఉంటాము. అలాంటి ఒక మంచి స్నేహితుడిని కోల్పోయానంటే మనసుకు చాలా కష్టంగా ఉంది. పైగా ఆయనది పెద్ద వయసు కూడా కాదు, వాళ్లకు పెళ్ళై 10 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. ఇలా అకస్మాత్తుగా చనిపోయాడంటే నమ్మలేకపోతున్నాను. వెంటనే మా బాస్ దగ్గర అనుమతి తీసుకుని ఇంటికి బయలుదేరాను. నాకు బైక్ నడపడం అంటే చాలా ఇష్టం. బైక్ నడుపుతుంటే వచ్చే మజాని ఎప్పుడూ ఆస్వాదించేవాడిని. ఇప్పుడు కూడా బైక్ పైనే ఇంటికి వెళ్తున్నాను. కానీ ఎందుకో ఆ మజా ఇప్పుడు అసలు రావడం లేదు. ఒక్కసారిగా సుబ్బారావు గారితో ఉన్న అనుబంధం, ఆయన కుటుంబంతో సరదాగా గడిపిన క్షణాలు అన్నీ కళ్ల ముందు తిరగసాగాయి. సుబ్బారావు గారు ఒక మంచి మనసున్న వ్యక్తి. కొత్తవారితోనైనా సరే ఇట్టే కలిసిపోగల మనిషి. మర్యాద ఇచ్చిపుచ్చుకునే తీరులో ఆయనకు ఆయనే సాటి. బహుశా వారి కుటుంబంతో మేము ఇంత సన్నిహితంగా మెలగడానికి ఆయన మంచి వ్యక్తిత్వమే కారణం. ఇప్పుడే మా వీధిలోకి వచ్చాను. ఇంకో 5 నిమిషాలలో ఇంటికి చేరుతాను. ఎప్పుడు నవ్వుతూ పలకరించే సుబ్బారావు గారి ముఖాన్ని మాత్రమే ఎరిగిన నేను ఇప్పుడు అసలు జీవకళే లేని ఆయన వదనాన్ని చూడాలంటే మనసు రావడం లేదు. ఇలా నాకు ఇంటికి వెళ్లాలనిపించని సందర్భం ఎప్పుడూ రాలేదు. ఇలా అనుకుంటుండగానే ఇంటి దగ్గరకు వచ్చాను. ఇరుగు పొరుగు జనంతో సుబ్బారావు ఇల్లు నిండిపోయి ఉంది. లోపలికి వెళ్లి సుబ్బారావుని అలా నిర్జీవంగా చూసేసరికి నాకు తెలియకుండానే కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సుబ్బారావును చూస్తుంటే ప్రశాంతంగా నిద్రపోతున్నట్టే అనిపిస్తుంది. కాని చనిపోయాడంటే ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. నా భార్య శాంతని ఊరడించడానికి ప్రయత్నిస్తుంది. కాని శాంతని సముదాయించడం తన వల్ల కావట్లేదు. ఇంతలో సుబ్బారావు అమ్మగారు వచ్చారు. సుబ్బారావుని అలా చూసేసరికి ఒక్కసారిగా ఆవిడ కుప్పకూలిపోయారు. గుండెలు పగిలేలా ఏడవసాగింది. వర్ణనాతీతమైన వారి బాధను చూసి అక్కడున్న వారంతా చలించిపోయారు. వారిని ఎలా సముదాయించాలో అర్థం కావట్లేదు. ఒక అరగంట తర్వాత శాంత అమ్మానాన్నలు, వారి తరపున బంధువులు అక్కడికి వచ్చారు. 1-2 కన్నీటి బొట్టులు అలా రాల్చారో లేదో శాంత వాళ్ల నాన్నగారు, శాంత బీరువా తాళాలు ఎక్కడున్నాయమ్మా, ఆస్తిపత్రాలు చూడాలి అని అడిగారు. ఆ మాట విన్న మాకందరికి మతిపోయింది. సుబ్బారావు చనిపోయి ఇప్పటికి ఇంకా 2 గంటలే అవుతుంది. ఇంకా ఏ కార్యక్రమాలు పూర్తి కాలేదు. కాని అప్పుడే ఆయన ఆస్తి గురించి అడుగుతుంటే అసలు తనని ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపిస్తుంది. లాగిపెట్టి చెంప మీద చెళ్ళుమని ఒక్కటి ఇవ్వాలనిపించింది. నిజానికి సుబ్బారావుకి కూడా తన మామ అంటే ఇష్టం లేదు. డబ్బుకు ఇచ్చే విలువ మనుషులకు ఇవ్వరని, ఎప్పుడైనా పండగకి అత్తారింటికి వెళ్లినప్పుడు తనకొకలాగా శాంత చెల్లెలి భర్తకి ఒకలాగా మర్యాద ఇచ్చేవారని, మొదట్లో మమ్మల్ని అంటే 2 అల్లుళ్ళని సమానంగా చూసేవారు. కాని శాంత భర్తకి ఒకసారి వ్యాపారంలో నష్టం వచ్చి తన ఆస్తిని అమ్మేశాడు. అప్పటి నుంచి తన దగ్గర డబ్బు లేని కారణంగా తనకు క్రమంగా మర్యాద ఇవ్వటం తగ్గించాడు. అతను ఇంటికి వస్తే పెద్దగా పలకరించేవాడు కూడా కాదు. డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా చూసే మనస్తత్వం ఉన్న ఆయనంటే తనకు నచ్చేది కాదు అంటుండేవాడు సుబ్బారావు. ఇంతలో మా ఇంటి దగ్గరే ఉండే తాయారమ్మ కలుగజేసుకుని, అల్లుడు చనిపోయాడనే బాధ కూడా లేకుండా అప్పుడే ఆస్తి గురించి మాట్లాడుతున్నావు, అసలు నువ్వు మనిషివేనా అని గట్టిగా నిలదీసేసరికి అంతమందిలో ఏమి మాట్లాడాలో తెలియక నెమ్మదిగా బయటికి జారుకున్నాడు సుబ్బారావు మామ. ఎప్పుడు అక్కయ్య గారు అని పిలిచే మీ మామ ఇవాళ నువ్వు ఇలా వెళ్లిపోగానే ఎలా మారిపోయాడో, బంధుత్వం ఉన్నా కనీసం మాట వరుసకైనా ఓదార్చడానికి దగ్గరికి రాలేదు. కాని ప్రాణం లేని ఆస్తిపత్రాల కోసం బీరువా దగ్గరికి వెళ్లబోయాడు. బంధుత్వం కన్నా ఆస్తిని ప్రేమించే మీ మామని చూడరా అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న సుబ్బారావు గారి తల్లిని చూసిన ఏ మనిషికైనా
ఏడుపు రాక మానదు అంటే అతిశయోక్తి కాదు. తర్వాత అన్ని కార్యక్రమాలు అయిపోయాక 2 వారాలకు మళ్లీ వచ్చాడు సుబ్బారావు మామ. ఆ రోజు సెలవు కావటంతో నేను కూడా ఇంట్లోనే ఉన్నాను. నా భార్య పరిగెత్తుకుంటూ వచ్చి సుబ్బారావు గారి మామ మళ్లీ వచ్చాడు, బహుశా ఆస్తి కోసం వచ్చి ఉంటాడు. అసలే ఆ పెద్దావిడకు ఏమీ తెలియదు. ఒకసారి వెళ్లి ఆమె తరపున మాట్లాడి తనకు అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పింది. అసలెందుకు వచ్చాడో తెలుసుకుని వస్తాను అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళితే అనుకున్నట్టుగానే ఆయన తన కూతురికి రావాల్సిన ఆస్తి గురించి మాట్లాడుతున్నాడు. అది ఏమనంటే భీమాలు పాలసీలతో కలిసి ఇంట్లో సగభాగం శాంతికే చెందుతుందని, ఇంట్లో మిగిలిన సగభాగం ఇంకా 50,000 చీటీ మాత్రమే మీకు వస్తాయని, కావాలంటే చూడండి అంటూ తన కూతురు దగ్గర ఉన్న అన్ని పత్రాలు చూపించసాగాడు. పత్రాలు అన్ని చూస్తే అంతా తను చెప్పినట్లుగానే ఉంది. అయినా అత్తాకోడళ్లు కలిసి ఉంటారు కదా, ఇబ్బంది ఏముందిలే, ఎవరి దగ్గర ఆస్తి ఉంటే ఏంటి అనుకున్నా. కానీ 2 రోజుల తర్వాత కానీ తెలిసింది శాంత తన పుట్టింటికి వెళ్లాలని నిర్ణయించుకుందని. నేను నా భార్య కలిసి శాంతతో ఆ పెద్దావిడను వదిలి వెళ్లొద్దని, ఆమె ఒక్కతే అన్ని పనులు ఎలా చేసుకుంటుందని, తోడుగా ఉండమని ఎంతో నచ్చజెప్పడానికి చూశాం. కానీ శాంత అందుకు ఏమాత్రం ఒప్పుకోలేదు. తన తండ్రితో పాటు తనకు రావాల్సిందంతా తీసుకుని వెళ్లిపోయింది. ఇప్పుడు నేను వెళ్లిపోతే ఇంక తనను చూసుకునేవారే లేరు, ఒంటరి అయిపోతుంది అని కొంచెం కూడా ఆలోచించకుండా వెళ్లిపోయిన శాంతను చూసి ఇరుగు పొరుగువారు మంచి అమ్మాయి అనుకున్నాము, ఇలా చేసిందేమిటి అంటూ ముక్కున వేలేసుకున్నారు. ఏదేమైనా శాంత తన అత్తగారిని ఒంటరిని చేసి తన జీవితాన్ని తను చూసుకోవడం మాకెవరికీ నచ్చలేదు. పైగా అత్తగారిని చూడాల్సిన బాధ్యత ఒక కోడలిగా తనకు ఎంతైనా ఉంది. ఇక చేసేదేమీ లేక ఆ పెద్దావిడను అనాథాశ్రమంలో చేపించాల్సి వచ్చింది. ఏ చెట్టుకి ఆ కాయే కాస్తుందని అప్పుడే అనిపించింది. ఇలా శాంతనే కాదు, ఈ కాలంలో కొంతమంది భార్యలు కేవలం తమ భర్తలతో అతని ఆస్తితో మాత్రమే బంధం ఉంది. అత్తమామలతో, ఆడబిడ్డలతో, మరిదితో మాకే సంబంధం లేదు, వాళ్ళు మాకేమీ కారు అన్నట్టు భర్త చనిపోగానే ఆస్తిని తీసుకుని అన్ని బంధాలు తెంచుకుని వెళ్లిపోతున్నారు. ఇలా భార్యాభర్తల బంధంలోనే కాదు, తల్లిదండ్రుల దగ్గర డబ్బు లేకపోతే వారిని పట్టించుకోని పిల్లలు, మనం తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు మనల్ని కనీసం కన్నెత్తైనా చూడని బంధువులు కూడా ఉన్నారు. అలాగే ఆస్తి కోసం తల్లిదండ్రులని పిల్లలు, భార్యని భర్త, భర్తను భార్య చంపుకునే వరకు వచ్చారు. ఈ విధంగా నేడు ప్రతి బంధంలోనూ డబ్బుకు మాత్రమే విలువ ఇవ్వడం చూస్తుంటే మనం చదువుకొని గొప్ప టెక్నాలజీని మన సొంతం చేసుకున్నామని ఆనందపడుతుంటాము. కానీ అసలు మనం సాధించిందేమిటి? బంధాలు, సాంప్రదాయాలు, మర్యాదలు ఏమీ తెలియక క్రూర జంతువులలాగా బ్రతికిన ఆదిమ మానవుని దగ్గరికే వెళ్తున్నామా అనిపిస్తుంది. మనిషి చేత సృష్టించబడిన డబ్బు నేడు మనిషినే ఆడిస్తుంది. మొత్తానికి ధనం మూలం ఇదం జగత్ లాగా ధనంచే బంధం మాయం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా తెలియజేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.